హాయ్ అండి, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ నట్స్తో లడ్డు రెసిపీ అండి. చాలా చాలా ఈజీగా చేయొచ్చు. ఈ లడ్డు చేయడానికి కోసం స్వీట్నెస్కి మనం షుగర్, బెల్లం అని ఏం వాడట్లేదండి. డేట్స్లో ఉన్న స్వీట్నెస్తోనే ఈ లడ్డుని చేస్తున్నాం. రండి, ఈ లడ్డు చేయడానికి ఏమేమి కావాలి, ప్రాసెస్ ఏంటి అనేది చూసేస్తాం. పొయ్యి మీద ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకోండి. ఈ ప్యాన్లో ఇప్పుడు నేను 1 కప్ అంతా చాప్ చేసిన బాదం అనేది యాడ్ చేస్తున్నానండి. అలానే 1/2 కప్ అంతా చాప్ చేసిన క్యాషూ నట్స్ యాడ్ చేస్తున్నాను. అలానే 1/2 కప్ అంతా చాప్ చేసిన పిస్తా పప్పులు యాడ్ చేస్తున్నానండి. నట్స్ అన్నిటిని యాడ్ చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అంతా నెయ్యి కూడా యాడ్ చేసుకొని పొయ్యిని సిమ్లో పెట్టుకొని మనం వేసిన బాదం పప్పు, పిస్తా పప్పు, అలానే జీడిపప్పు ఇవి అన్నీ బాగా రోస్ట్ అయినట్టు మనం ఫ్రై చేసి తీసుకోవాలండి. ఈ లడ్డు చేయడంలో ఈ ఫ్రైయింగ్ ప్రాసెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం సిమ్లో పెట్టి ఈ ఫ్రైయింగ్ అనేది చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసిన ఈ పప్పుల్ని అన్నిటినీ ఒక ప్లేట్కు మార్చుకుంటామండి. ఫ్రై అయిన ఈ పప్పుల్ని ఒక ప్లేట్కు మార్చుకున్న తర్వాత సేమ్ ప్యాన్లో మళ్ళీ 1 టీ స్పూన్ అంతా నెయ్యి వేయండి. దీంట్లో 1/2 కప్ అంతా వాటర్ మెలన్ సీడ్స్ అండి. అలానే 1/2 కప్ అంతా సన్ఫ్లవర్ సీడ్స్ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని పొయ్యిని సిమ్లో పెట్టుకొని ఈ వాటర్ మెలన్ సీడ్స్ అలానే సన్ఫ్లవర్ సీడ్స్ రెండు చాలా క్రిస్పీగా మనకు అవుతున్నంత వరకు ఫ్రై చేసి తీసుకోవాలండి. ఇలాంటి నట్స్ లడ్డు చేసి పెట్టామంటే పిల్లలు రోజు ఒకటి తినారంటే వాళ్ళకి చాలా చాలా బలం ఉంటుందండి. మనం వేసిన వాటర్ మెలన్ సీడ్స్ అలానే సన్ఫ్లవర్ సీడ్స్ రెండు బాగా ఫ్రై అయిందండి. దీన్ని ఒక ప్లేట్కి మార్చుకుంటాం. మార్చుకున్న తర్వాత సేమ్ కడాయిలో 2 టేబుల్ స్పూన్ అంతా పాపీ సీడ్స్ అండి, అలానే 2 టేబుల్ స్పూన్ అంతా నువ్వులు తీసుకున్నానండి. దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది 2 ఫ్రై చేసుకున్నప్పుడు మీరు కొంచెం దగ్గరగా ఉండి ఫ్రై చేసుకోవాలండి. తొందరగా ఇవి 2 మాడిపోతుంది. ఇవి రెండింటిని కూడా ఫ్రై చేసి సెపరేట్గా మనం తీసుకున్న తర్వాత సేమ్ కడాయిలో 1/2 కప్ అంతా ఫ్లాక్స్ సీడ్స్ యాడ్ చేస్తున్నానండి. ఇది ఇక్కడ ఆప్షనలే, మీకు నచ్చిందంటే ఫ్లాక్స్ సీడ్స్ యాడ్ చేసుకోవచ్చు, లేదా ఈ ప్రాసెస్ని ఇక్కడ స్కిప్ చేసుకోవచ్చు. ఫ్లాక్స్ సీడ్స్ని కూడా యాడ్ చేసుకొని పొయ్యిని సిమ్లో పెట్టేసి ఫ్రై చేసి తీసుకోండి. ఇప్పుడు సేమ్ కడాయిలో 2 కప్ అంతా చాప్డ్ డేట్స్ని తీసుకుంటున్నానండి. అలానే 1.5 టీ స్పూన్ అంతా నెయ్యి వేసి మనం తీసుకున్న ఈ డేట్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మన డేట్స్ అనేది లోపల వరకు ఫ్రై అయ్యి రావాలి. అప్పుడే ఈ లడ్డు అనేది చాలా రోజుకి మనకు పాడవకుండా ఉంటుందండి. ఈ ఫ్రై అనేది చేసిన తర్వాత మనం లడ్డు చేస్తున్న ప్రాసెస్ అనేది చాలా సింపుల్ అయిపోతుంది. ఇక్కడ మనం డేట్స్ అనేది బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు పొయ్యిని ఆఫ్ చేసి కొద్దిగా మనం దాన్ని చల్లార్చి పెట్టుకోవాలి. ఇక్కడ మనం ఫ్రై చేసుకున్న నట్స్ కూడా ఆరుతుందండి. ఇప్పుడు కొద్దిగా వేడి అనేది తగ్గిన తర్వాత అండి ఈ డేట్స్ని ఒక మిక్సర్ జార్కి మార్చుకోండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఈ నట్స్ని ఒక బౌల్కి మార్చుకున్నాం. డేట్స్ని మనం కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకొని రావాలండి. చూడండి, ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకొని రావాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత అండి 1/2 టీ స్పూన్ అంతా ఏలకుల పొడి యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత మనం గ్రైండ్ చేసి తీసుకున్న ఈ డేట్స్ని కూడా ఈ నట్స్లో యాడ్ చేయండి. డేట్స్ని యాడ్ చేసిన తర్వాత అండి మనం మెల్లగా కలుపుకోవాలండి. డేట్స్ అనేది పూర్తిగా చల్లారకుండా చూసుకోండి. కొద్దిగా వామ్ ఉన్నప్పుడే ఈ ప్రాసెస్ చేసామంటే మనకు మిక్సింగ్ చాలా ఈజీ. సేమ్ టైంలో మనకు లడ్డు చుట్టడం కూడా చాలా ఈజీగా అవుతుందండి. మెల్లగా మన డేట్స్ అనేది అన్ని నట్స్తో కలిసినట్టు ఇట్లా కలుపుకోండి. ఈ విధంగా కలిపిన తర్వాత అండి మీకు కావాలంత సైజుకు ఈ నట్స్ని తీసుకోండి. లడ్డులు చుట్టడమే అండి. చూడండి ఎంత ఈజీగా మనకు వస్తుందని. ఒకవేళ మీకు లడ్డు చుట్టడం అవ్వట్లేదంటే కొద్దిగా నెయ్యి అనేది చేతికి రాసుకొని చుట్టారంటే మీకు లడ్డు అనేది భలే వస్తుందండి. ఇలా చుట్టిన ఈ లడ్డుని మనం డెకరేటివ్గా పెట్టాలని ఇలా పేపర్ కప్స్తో పెట్టారంటే ఇంకా చూడడానికి అందంగా ఉంటుందండి. మనం స్వీట్స్ షాప్లో కొన్నట్టు చాలా టేస్ట్గా ఉంటుంది. కానీ ఇక్కడ మనం స్వీట్నెస్ కోసం షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేయలేదు కాబట్టి చాలా చాలా హెల్తీ అండి. ఇంట్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినచ్చు. టేస్ట్ అయితే భలే ఉంటుందండి.
అన్ని నట్స్ని మనం సిమ్లో ఫ్రై చేసాం కాబట్టి నట్స్ అన్నీ చాలా క్రిస్పీగా ఉంటుందండి. మనం డేట్స్ని కూడా ఫ్రై చేసినాకనే యాడ్ చేసుకున్నాం కాబట్టి అది కూడా డిఫరెంట్ ఫ్లేవర్ని ఇస్తుందండి. ది మస్ట్ ట్రై రెసిపీ అండి. ఇంట్లో ఉన్న నట్స్తోనే మనం ఈజీగా చేయొచ్చు. తప్పకుండా మీరు ఒక్కసారి సేమ్ కొలతలతో ఈ నట్స్ లడ్డు రెసిపీని ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి. మీరు ఖచ్చితంగా ఇష్టపడతారండి. మీకు ఈ నట్స్ లడ్డు రెసిపీ నచ్చిందంటే కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా మన కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.